వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ సంబంధించినటువంటి వార్త ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఈ క్రమంలో అతని రెండవ వివాహం ఎవరితో జరగబోతుంది అనే వివరాలు చెప్పడానికి మనసులోకి వచ్చారు దాసరి విజయ్ గారు. వారితో మాట్లాడి మన డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, నాగ చైతన్య సమంత విడిపోయినప్పటికి కూడా వాళ్ళిద్దరి నుంచి ఎప్పుడు న్యూస్ వచ్చినా కూడా సో మంచి జంట విడిపోయింది అనేటువంటిది మనం వింటా ఉన్నాం. ఈ క్రమంలో ఎవరి జీవితాలు వారైపోయాయి, ఎవరి బతుకులు వాళ్ళు బతికేస్తున్నారు. సో రీసెంట్ గా కాదు, కొంతకాలంగా సమంత డివోర్స్ అయిన తర్వాత 2-3 months లోనే వేరే అమ్మాయి పేరు వినిపించింది, ధూళిపాళ్ళ సంథింగ్. సో అతనికి ఇతనికి పరిచయం ఎలా ఏర్పడింది, ఈ ఎంగేజ్మెంట్ అనేటువంటి వివరాలు పక్కన దీనికి ఏమైనా గాసిప్ అనుకోవచ్చా? యాక్చువల్లీ ఏం మాయ చేసావే సినిమా తర్వాత సమంత నాగ చైతన్యులకు పరిచయం ఏర్పడిందని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిసింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అక్కడ ఒక పెళ్లి జరిగింది, వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ పెళ్లి జరిగింది. ఎప్పుడైతే వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి జరిపించిన తర్వాత ఇక్కడికి వచ్చిందో అప్పుడు నేను హిందూ ఇంటి కోడల్ని అని సమంత తన్ని తాను హిందూయిజాన్ని ఓన్ చేసుకుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం, కాలినడకన తిరుమల మెట్లు ఎక్కడం, ఆధ్యాత్మికతను బాగా అలవాటు చేసుకుంది. అండ్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మెట్టుకి దీపం పెట్టడం, అలాగే చాలా చోట్ల అదేంటిది రకరకాల పూజలు పురస్కారాలు చేసేది. సో బాగా ఓన్ చేసుకుంది హిందూయిజాన్ని. మన తెలుగు ఇంటి మంచి కోడలు అనే రేంజ్కి వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇదేంటి, నాగార్జున గారు ఒక బాధ్యతని ఇచ్చారు. ఎలా, బిగ్ బాస్కి ఆమెను హోస్ట్ని చేశాడు ఒకసారి ఆయన లేనప్పుడు. బిగ్ బాస్ హోస్ట్ అంటే ఒక రేంజ్, అసలు 10 మందికి ఏదో చెప్పి ఒక పెద్ద మనిషి రేంజ్లో ఉండాలి. ఎలా, ఒక రమ్యకృష్ణ గారు కానీ, శిల్పా శెట్టి గారు కానీ, ఇలా సల్మాన్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఆ రేంజ్, ఎన్టీఆర్ గారు, నాని గారు, వాళ్ళ రేంజ్ అది. అంటే ఒక పెద్ద మనుషులు, ఇండస్ట్రీలో పెద్ద మనుషులు 10 మందికి నీతి నియమాలు చెప్పేవాళ్ళు. ఆ స్టేటస్ సమంతకి ఇవ్వగానే సడన్గా తెలుగింట్లో పెద్దింటికి పెద్ద కోడలాగా అయిపోయింది. ఆ బాధ్యతను భలే నిర్వర్తించింది అని అనుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కూడా ఫ్యాన్స్. బాధ్యతలు తెలిసి వస్తున్నాయి, సమంతకి పెళ్ళవగానే ఆ బరువు బాధ్యతలన్నీ నెత్తినేసుకుంది. ఇంకేముంది, అక్కినేని వాళ్ళ వ్యాపారాలు గీపారాలు కూడా సాఫీగా సాగుతాయి అన్నట్లుగా ఉన్న క్రమంలో సడన్గా ఎక్కడో చిన్న పొరపొచ్చాలు వచ్చి వీళ్ళిద్దరూ కాస్త మొదట మేము విడిపోతున్నామని ప్రకటించుకునే ముందు అందరికీ హింట్లు ఇస్తూ వచ్చారు. పేరు వెనకాల తోకలు కత్తిరించుకోవడం. నెక్స్ట్ ఆ తర్వాత ఆమె ఫోటోలు ఈయన ఫోటోలు ఆమె డిలీట్లు చేసుకోవడం. ఆ వ్యవహారం కాస్త ఒక సంవత్సరం అయిన తర్వాత అవును మేమిద్దరం విడిపోయాము అనే ప్రకటన వెలువడ్డాం. అందరూ కూడా షాక్ అయ్యాయో ఏంటిది ఇలా జరిగిపోయింది, మొత్తానికి బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడ్డారు. సరే, విడిపోయిన తర్వాత పెద్దింటి కోడలు చేస్తే పొగరెక్కితే నీకు ఎంత కొవ్వు నీకు, వాడేదో ఒక మాట అంటే మాత్రం నువ్వు పడలేవా, నీకెందుకు అంది అందరూ ఏమని అంటాం కామెంట్లు. అసలు ఏంటిది అని అనుకున్నాం. నెక్స్ట్ ఆమె ఫ్యామిలీ మ్యాన్ సినిమా, అలాగే రంగస్థలం పెళ్ళైన తర్వాతే చేసింది, అందులో లిప్ లాక్ సీన్ ఉండడం. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఇక అంటావా మావ సాంగ్ రేకైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను వదిలేశాడు, నేను పెళ్ళైన దానివి పద్ధతిగా సినిమాలు చేయలేవా, ఎంతమంది ఎన్ని రకాలుగా చేశారు, నువ్వేంటి ఇలా తయారయ్యావా అని చెప్పి చాలా తిట్టారు. భరించింది. భరించేసరికి అండ్ ఎక్కువ ఆధ్యాత్మిక చింతన, ఈ భరింపులు అన్నీ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ కూడా రావడం, ఈ క్రమంలో స్ట్రెస్కి లోనయ్యి కొంచెం ఇంకా మైసైటిస్ వచ్చేసింది. మైసైటిస్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకొని, నాలాగా మైసైటిస్ వచ్చిన వాళ్ళు ఎలాగైతే ఫీల్ అవుతారు అంటే అది మనం కంపల్సరీ చచ్చిపోతామేమో, ఆ రోగానికి మందులు లేవేమో, ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి ఒక హెల్త్ పోడ్కాస్ట్ పెట్టి ప్రతిరోజు ఆమె డీటెయిల్స్ అన్ని అందరికీ పంచుకుంది. దాంట్లోనూ ఒక సామాజిక బాధ్యత నిర్వహించింది. నెక్స్ట్ ఇక ఎందుకు విడిపోయావు సమంత అని చాలామంది చాలా రకాలుగా అడిగితే ఎవరికి ఎక్కువగా సమాధానం చెప్పాలి. శాకుంతలం టైంలో చాలా ధైర్యంగా అవును అన్నట్లుగా, అంటే
స్ట్రాంగ్గా బదిలిచ్చింది. జనాలు కొంతమంది చూసి ఈమెకి ఎంత పొగరో అనుకున్నారు, కొంతమంది చూసి వావ్ వాట్ ఎ డేర్ అండ్ డాషింగ్ లేడీ అని కూడా అనుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో అందరికీ సమంత అంటే ఎంత ఇష్టమో చెప్తాం. మన అనుష్క తర్వాత అన్స్టాపబుల్ వేదిక పైన అల్లు అరవింద్ గారు, అలాగే సమంతకి ఏదో చుట్టంలాగా దగ్గుబాటి సురేష్ గారు, వాళ్ళిద్దరు నిర్మాతలుగా వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే నిర్మోహమాట ఇంకెవరు మన సమంతే అన్నారు. వాళ్ళ కుటుంబంలోనూ హీరోయిన్లు ఉన్నారు, కోడళ్ళ రూపంలోనో కూతుళ్ళ రూపంలోనో. వీళ్ళ కుటుంబంలోనూ హీరోయిన్లు ఉన్నారు, కోడళ్ళ రూపంలోనో కూతుళ్ళ రూపంలోనో దూరపు సంబంధాల రూపంలోనో. కానీ సమంతనే ఇష్టపడ్డారు వాళ్ళు, మన అమ్మాయి అని. అట్లా సమంతకి అందరూ ఇష్టమే. కాకపోతే అక్కినేని వాళ్ళ ఫ్యామిలీతో చెడిన తర్వాత నాగార్జునకు కూడా ఇష్టమే. మొన్న బిగ్ బాస్లో సీజన్ 7 ఎంట్రీ అప్పుడు ఖుషి సినిమా ప్రమోషన్స్కి విజయ్ దేవరకొండ వస్తే ఏబీ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు. అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. సో అంత అంటే విడిపోయారు, కలిసి ఉన్నారు, విడిపోయారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం, ఎక్కువ డిస్టర్బ్ చేయకండి అని కూడా ఆయన జోవియల్. అక్కడికే వస్తున్నా. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇంకా ఎందుకు విడిపోయావు అనే దానికి సమంత ఒక తెలిసి తెలవకుండా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ని ఖుషి సినిమా క్లైమాక్స్ ద్వారా ఇచ్చింది. ఖుషి సినిమాలో కూడా మొగుడు పిల్లలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, తర్వాత వేరే కాపురం పెడతారు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోతారు, విడిపోవాలనుకునే స్టేజ్కి వచ్చింది. అక్కడ ఏంటి అప్పుడు లాస్ట్లో డైలాగ్ ఏంటి, గొడవలు వస్తాయి, వచ్చిన ప్రతిసారి మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, అంతేకాని పో పో అంటే దాని అర్థం ఏంటి? ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడికి చెప్పుకుంటారు. అలాంటి నా దేవుడినే వదిలేసి నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కూడా పో అంటే ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్పు? అంత మాట అంటే నేను ఎక్కడికి వెళ్తా? ప్రతిసారి గొడవలు వస్తాయి, పో అని చెప్పి తలుపేసుకోవడం, మొహం మీద తలుపులేసుకోవడం, అటు పో అని చెప్పి నువ్వు ఇటు పోవడం, ఇటు పో అని చెప్పి అటు పోవడం, పో 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 అంటున్న కొద్దీ ఉండడానికి నేనేం ఇది కాదు కదా. ఒకరోజు సహనం నశించింది, అందుకే వెళ్ళిపోయా అన్నట్లుగా ఆ మెసేజ్ ఇచ్చింది ఆ సినిమా క్లైమాక్స్ ద్వారా. ఇప్పుడు చాలామందికి బాధేస్తుంది. ఏంటి అంటే సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఇంకో హీరోయిన్తో ఎఫైర్లో ఉన్నాడంట, ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడంట, నిశ్చితార్థం ఈ రోజు అంట అని, గురువారం రోజు. ఎవరు అమ్మాయి అంటే ఆమె సమంత అన్న పెళ్ళైన తర్వాతనో ఎప్పుడో మన బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది. ఈ పిల్ల రావడమే బోల్డ్ క్యారెక్టర్స్ చేసే వచ్చింది, మోడల్గా చేసి వచ్చింది. శోభిత ధూళిపాల. సో శోభిత ధూళిపాల ఈమె తెనాలికి ఇక్కడ చెందిన మనిషి, తెలుగు అమ్మాయే, ఇంటర్నేషనల్ మోడల్గా బాగా గుర్తింపు తెచ్చుకుంది, హాలీవుడ్లో కూడా నటించింది, కొంచెం ఫేమ్ అయితే ఉంది. ఆ ఫెమినా మిస్ ఇండియా పోటీలలోనూ కూడా పాల్గొనింది. ఇక ఈమెని ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రీజన్, ఈమె గతంలో సమంతను పోక్ చేసింది. ఎలా అంటే ఒక రెస్టారెంట్కి వీళ్ళిద్దరు వెళ్ళారు ఎక్కడో ఫారిన్లో. అరే షెఫ్ని భలే పెట్టారండి, చాలా బాగుందండి మీ ఫుడ్ అని అన్నాం. ఆ షెఫ్ సార్ మీతో ఒక ఫోటో తీసుకోవాలి అన్నాం, ఇచ్చావు. ఎవరిని? నాగ చైతన్య ఫోటో ఇచ్చాడు. అందులో ఈమెకి ఉండడం ఇష్టం లేదు. ఆ ఫోటోలో కనుక నేనుంటే మేమిద్దరం కలిసి తిరుగుతున్నామని రాస్తారు మీడియా, వద్దు అని నాగ చైతన్యకి చెప్పింది. బా ఎంత మంచిదో అని ఆయన అనుకున్నాడు. కానీ అందులో నువ్వు కనబడుతున్నావు, కనబడి నువ్వు ఇట్లా పెట్టుకున్నావు, కనిపించినట్టు. దాని అర్థం ఏంటి? నిజంగా ఫోటో నువ్వు అక్కడి నుంచి లేచి రావాలి కదా. అంటే వాళ్ళకి ఇది తెలియాలి, తెలియకూడదు ఇలాంటివి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వీళ్ళ ఏదో పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి కూతురు పేరు ఎవరి పేరు సమంత అని ఉండే. ఆ సమంత అనే పేరుని పెట్టుకొని ఇన్స్టాలో ఏదో రాసుకొచ్చింది, మళ్ళీ పోక్ చేసింది. సమంత ఈమెను ఎప్పుడు పోక్ చేయాల, ఎప్పుడు ఏమి అల్ల, వాళ్ళిద్దరు విడిపోయారు అంతే. కానీ ఇక్కడ చూసేసరికి ఈమె గిల్లి వదిలేసింది, అందరికీ నచ్చల, చిరాకేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమని కామెంట్ పెడుతున్నారంటే, రాణితో రాజుకి విడాకులైతే ఇంకో రాణిని తెచ్చుకోవాలి, కానీ ఆ రాజ్యపు చిలకత్తెని ఎలా చేసుకుంటావు, ఓ భటుడి కూతుర్ని ఎలా చేసుకుంటావు? సరే పోన్లే, అందంగా ఏమైనా ఉందా అంటే రాణిగారు అంత అందంగా లేదు ఆవిడేంటో ఇలా ఉంది అలా ఉందని కామెంట్లు. నెక్స్ట్, ఒక హీరోయిన్, స్టార్ హీరోయిన్ సమంతతో నువ్వు విడిపోయావు అంటే సమంతను తలదన్నే వ్యక్తినన్నా తీసుకురా, లేక సమంతకి సమానురాలైనా తీసుకురా.
ఒక సామాన్య జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొస్తే ఎవరేమనుకుంటారు? ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బట్ శోభిత కూడా సామాన్య అమ్మాయి కాదు, వీళ్ళకి ఎక్కువ తెలియదు. కొద్ది గొప్ప సినిమాలు చేసింది, ఆమెకంటూ కూడా ఒక చిన్నగా ఫ్యాన్ బేస్ ఉంది. నేను సెలవన్లోనూ బాగా మంచి క్యారెక్టర్ అమ్మాయి చేసింది. సో ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా మణిరత్నం సినిమాలోనే చేసింది అంటే మంచి ఆర్టిస్ట్ అనే అర్థం. ప్రొఫెషనల్ యాక్టర్స్, ప్రొఫెషనల్ మోడల్. మరి వీళ్ళిద్దరికి ఎక్కడ ఏం నచ్చిందో, ఆయనలో ఈమెకేం నచ్చిందో, ఈయనలో ఆమెకేం నచ్చిందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలిసి నిశ్చితార్థం చేసుకొని ఉన్నట్లు, వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నట్లుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఫ్యాన్స్కి డైజెస్ట్ అవ్వట్లా. అది నిజమో కాదో, మ్యాక్సిమం నిజం, 99% నిజమే అంటున్నారు. అఫీషియల్గా ఏమైనా ఫొటోస్ బయటకు వస్తే కానీ ధూళిపాల శోభిత కదా, ధూళిపాల అనేది మన పొలిటికల్లో విన్న పేరు. ధూళిపాల నరేంద్ర కదా. సో అది యాక్చువల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా, వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు ఏంటి అనేది నాకు అంతగా తెలియదు. యాక్చువల్లీ నిజంగా తెలియదు. మన ఇంకోటి చెప్పిన, మా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ రాహుల్ ఏర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గతంలో ఒక సినిమా తీసాడు అనమాట. మణికొండలో మన స్టూడియోస్ ఉందా, దానికి 2 అడుగుల కూతవేటు దూరంలోనే ఆయనకి ఆ హౌస్ రెంట్కి దొరికింది. 60,000 70,000 ఇండిపెండెంట్ బంగ్లా. ఆ ఇంటి పేరు ధూళిపాల హౌస్. తెలీదు ఏంటో, చాలా మందికి ఉంది ధూళిపాల అని. ధూళిపాల పేరుతో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు, జూనియర్ ఆర్టిస్ట్. బోల్డ్ మంది ఉన్నారు. మరి ఈవిడకి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. ఇది అండి ఏదైతే నాగ చైతన్య అక్కినేని యొక్క 2వ వివాహం జరగబోతుంది అనేటువంటి వార్తకు సంబంధించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి స్నేహ టీవీ. Please like, share and subscribe Sneha TV.